నింపుతున్నారు కొంతమంది, సరిగ్గా చేస్తలేరు. ఇదైతే ఇంటికాడికి పోయి వాళ్ళ ఫోటో తీయాలి, ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళ డాటా ఎక్కిస్తే బరాబర్ ఒరిజినల్ సభ్యత్వం వస్తుంది. కనుక కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అన్ని లాభాలు వాళ్ళకు మాత్రమే రేపు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా బాగా చేయాలి. అది ఒక్కసారి ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకుందాం. వచ్చే 10 రోజులు మాత్రం నేను భూపాలన్న కూడా చెప్తున్నా, ఒక్కొక్క మండలం ఒక్కొక్క ఊరు మీరు కూడా తిరిగి ఏ ఊర్లలో తక్కువైతుందో ఆ ఊర్లలో పోవాలి, కూర్చోవాలి, మోటివేట్ చేయాలి. అన్ని ఓట్లను కూడా నమోదు చేయించే ప్రక్రియ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నారాయణఖేడ్ ఒక టిపికల్ ఇది. కొందరు బీదర్ల కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు, కొందరు బొంబాయిల మహారాష్ట్రలో ఉంటారు, కొందరు హైదరాబాద్లో ఉంటారు, బిహెచ్ఎల్ ఉంటారు, కొందరు విదేశాల్లో ఉంటారు. మరి ఇంతమంది మరి ఎవరి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాళ్ళు బొంబాయిలో ఉంచుకుంటారా, బీదర్లో ఉంచుకుంటారా, పటాన్చెరులో ఉంచుకుంటారా, హైదరాబాద్లో ఉంచుకుంటారా, మరి ఎక్కడ ఉంచుకుంటారు అనేది వాళ్ళతో మాట్లాడి వీలైనంత మందిని తిరిగి మళ్ళీ మన నారాయణఖేడ్లోనే ఓట్లు నమోదు చేసుకునేటట్టు నారాయణఖేడ్ బిడ్డలందరినీ కూడా మనం ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇకపోతే నిన్న మొన్న ఏమైతుందో మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏమైతా ఉంది? నిన్న షాద్ నగర్లో ఒక సైకో రాజ్ కుమార్ అనే ఒక సైకో 3 పిల్లల్ని 3 పెద్దవాళ్ళని 6గురిని గొంతు కోసి చంపాడు. ఎంత బాధ అనిపిస్తుంది. అలా ఇంకా బాధ కలిగేది ఏంటంటే 7 కుటుంబ సభ్యులు ఒక్కరు మిగిలిపోయింది. ఆ ఒక్కరు ఎవరంటే ఒక అమ్మాయి, పాపం చిన్న పిల్ల, చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం వీళ్ళే ఆ అమ్మాయికి నోట్లో అన్నం పెట్టిండ్రు, ఆ అమ్మాయిని బాత్రూమ్ తీసుకుపోయిండ్రు, ఆ అమ్మాయికి స్నానం చేయించిండ్రు, ఆ అమ్మాయికి బట్టలు వేయించిండ్రు. ఇప్పుడు ఆ సైకో గాడు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి మొత్తం 6గురిని చంపిండు. ఎంత బాధ. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేదు. పోలీసు వాళ్ళు రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం గల కేసు పెడుతున్నారు, పట్టకపోతున్నారు. మరి ఈ సైకో రాజ్ కుమారు అమ్మాయిని రేప్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 45 రోజుల పాటు మీరు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వారిని జైలుకి పంపితే ఇవాళ ఈ 6గురు ప్రాణాలు కాపాడబడేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది. పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వాడిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్టును కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్టును కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగారు. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు, వచ్చి ఆయన 6గురిని ఊచకొత్త కోసిండు. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో వెనకైన పేపర్ బాయి పేపర్లు వేస్తుండే గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడట. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రి, నేను నన్ను పెయింటర్ అని వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి మరి మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చెరులో ఉంటాడు. ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకుపోయి పాపం జైల్లో పెట్టిండు. మరి రేపు చేసిన మాత్రం మంద అవుతారు పోలీసు వాళ్ళ కోసం. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం. సెటిల్మెంట్లు పోలీసు వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్లు. ఇందాక రాంగ భూపాల్ రెడ్డి అంటుండే
మా దగ్గర కూడా నారాయణ సెటిల్మెంట్లు బాగా అయిపోయినాయి. ఒకటే పోలీసు వాళ్ళు ఓడు మామూలు వసూలు చేసి సెటిల్మెంట్లు పెరిగిపోయింది. పోలీస్ వ్యవస్థను రాజకీయ కేంద్రంగా సెటిల్మెంట్ల అడ్డాగా ల్యాండ్ డీళ్ల కోసం వాడడం వల్ల ఇలాంటి సైకోలు ఇలా పెట్టలేకపోతా ఉన్నారు. ఇవాళ వరకు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలే ఆ సైకో మీద. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఇది అన్యాయం, ఇట్లా ఈ రకంగా ఆడపిల్లల్ని కోడి మెడ కోసినట్టు గొంతు కోసి చంపితే ఇది చాలా బాధాకరమైందని చెప్పి ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు లేదు. అంటే పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది ఇట్లా ఉన్నది. కొన్ని నీళ్లు కావాలి, కరువు వచ్చిందని మేము మాట్లాడినాం. కరువు వచ్చిందా? మీకైతే మంచినీళ్ళే వస్తలేవు, సాగునీళ్ళు ఇక్కడి మంచినీళ్ళు కూడా రానిస్తలేడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్తా. కరువు వచ్చిందా రేవంత్ రెడ్డి? కన్నెపల్లి కట్టుకొత్తు అని మేమన్నాం. కట్టుకొత్తవే రేవంత్ రెడ్డి అంటే నీ పీకలొత్తుతా అంటుడు. అంటే అడుగుడు తప్పట. పాపం రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజీ లేకుండా కట్క ఒత్తచ్చు, గోదావరి నీళ్లు ఎత్తచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే ఆయనని చెంచలు కూడా జైల్లో పెట్టాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? సరే మేం చెప్తే రాజకీయం అంటే మరి ఆయన రిటైర్డ్ ఇంజనీర్ ఏ పార్టీ కాదు, 80 ఏళ్ల వయస్సు ఉన్నది, కరువు పడ్డది, కష్టం వచ్చింది, మంచినీళ్ళు దొరకటట్లేవు, కట్టుకొత్తమే రేవంత్ రెడ్డి అంటే నిన్ను చెంచలు కూడా జైల్లో పెడతా అంటాడు. అంటే నేను అందుకే నిన్న ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగాడు, సార్ మరి ఇదంతా సరే కానీ కరువు పడ్డది, మరి నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వు ఏం చేస్తావు అని అడిగాను. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్ నో కోస్తగట రక్తం పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. నేను అంటున్నా ఆ సైకో రాజ్ కుమార్ గారికి రేవంత్ గారికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో వాడు మాట్లాడే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, గంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల మొన్న బాల్కసుమన్ అనేది మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణ అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతాని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బకి మన మీద కేసు పెట్టరా? మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లో సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మా గీతమ్మ ట్వీట్ పెడితేనే నువ్వు పోలీసులు లేవు, మరి నువ్వు అడ్డగోలుగా ఓపెన్గానే మాట్లాడుతున్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? గీతమ్మకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? గీతమ్మ మీద కేసు పెట్టినావు, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టారు మిస్టర్ సివి ఆనంద్ డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితులు. అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే, మా భూపాలన్న చెప్పిండు, ఇప్పుడు ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషిన పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే, అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. పూరీలు చేసుకో, బిర్యానీ చేసుకో, ఏమైనా చేసుకో, నీ ఇల్లు నీ మన్మట్ నీ ఇష్టం,
కానీ వందల కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్ళు కట్టచ్చు, 4 కాలేజీలు కట్టచ్చు, 4 రోడ్లు వేయచ్చు. కానీ ఫుట్బాల్ చోకులు తీర్చడానికి ఖర్చు పెట్టే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తాడు పేపర్లల్లో. రైతు బంద్ చేస్తే ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు. అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ పైసలతో 3000 బస్సులు పెట్టిండు. ఖమ్మంలో రైతు బంధు పైసలు వేస్తా అని 3000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు పోయాయి కదా. మరి పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతావా? ఎకరంకో మీటింగ్, సిద్దిపేట ఎకరం వేసిండు యాసంగిలో ఆడో మీటింగు, మంత్రి ఎకరం వేసిండు ఆడొక మీటింగు. మొన్న ఖమ్మంలో కేసీఆర్ ఎప్పుడో మీటింగ్ పెట్టినాడు, కట్టుకొత్తిండు, ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి, పైసలు పడ్డాయి. అంటే ఈయన పైసల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఇలా రైతులకు, విద్యార్థులకు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు ₹1 ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నాడు. నిన్న మాట్లాడతాడు, అరే నేను అన్ని స్కీములు ఇచ్చిన కదా, నేను ఏ స్కీమ్ బంద్ పెట్టినా అంటుండు. మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 20 లక్షల మంది పిల్లలకు చదువులు ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. చదువులు ఆగమైంది. కేసీఆర్ కిట్ వస్తుందా? నన్ను రాంగప్పుడు మా కురుమోలు ఆపిండ్రాడా ఏడా? ఏ ఊరు? రాంగతో ఆపిండ్రు జూకల్ కాడ. దరఖాస్తు ఇచ్చారు నాకు. రేవంత్ రెడ్డి వచ్చిన గొర్రె పిల్లలు బంద్ అయిన జర అసెంబ్లీ గట్టిగా అడుగు ఓటు. రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు? ఏ స్కీమ్ ఆగింది అంటుండ్రు. గొర్రె పిల్లలు ఆగినాయి, చేప పిల్లలు ఆగినాయి, కేసీఆర్ కిట్ ఆగింది, ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది, బతుకమ్మ సీరియల్ ఆగినాయి, రైతు బీమా ఆగింది. ఎన్ని చెప్పాలి రేవంత్? రైతు బంధు కూడా ఆగింది, 3 పంటలకు ఎగ్గొట్టినాం. రుణమాఫీ సగం అయింది. ఇవాళ ఏం దళిత బంద్ ఆగింది, బీసీ బంద్ ఆగింది, కార్పొరేషన్ లోన్లు ఆగినాయి. ఎన్ని చెప్పాలి రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా నువ్వు ఆగబట్టినావు. మన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కూడా ఆగింది కదనే, ఆగిందా లేదా? ఇవాళ ఇలాంటి కరువు పరిస్థితులు వస్తే కాలం కాకపోయినా మా నారాయణ్ ఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ రైతులకు 4 లక్షల ఎకరాలకు పంట పండాలని అన్నది కేసీఆర్ గారు. ఇదే నారాయణ్ ఖేడ్ లో వచ్చి శంకుస్థాపన చేసిండు. మనకు ప్రాజెక్టు మంజూరు చేసిండు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మన ఆరాధ్య దైవం బసవేశ్వరుడు, బసవేశ్వరుడు పేరు మీద ఉన్న ప్రాజెక్టు నాపుతాడే. సంగమేశ్వర శివుడు ఎంత గొప్పవాడు. అందుకే కేసీఆర్ సంగమేశ్వర అని పేరు పెట్టి ఆ ఖ్యాతకి సంగమేశ్వర ప్రాజెక్టును కూడా ఆపిండు. ఈ పాపం ఉత్తగా పోదు. సంగమేశ్వరుడు ఊకుంటాడా? సంగమేశ్వర ప్రాజెక్ట్ ఆపితే సంగమేశ్వరుడు ఊకుంటాడే? తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తాడు, గుణపాఠం చెప్తాడు. మన బసవేశ్వరుడికి షెడకోపం పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బసవేశ్వర ప్రాజెక్టుకు షెడకోపం పెట్టిండు. ఇలా బసవేశ్వరుడు కూడా బాధపడుతున్నాడు. బసవేశ్వరుడు కూడా మీకు తగిన గుణపాఠం చెప్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు మూసీ మాత్రం ముద్దవుతున్నది. మూసీ ప్రాజెక్టు ముద్దంటావు, నా బసవేశ్వర ప్రాజెక్టు వద్దంటావు. మరి జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఎందుకు నిలదీస్తలేడు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలో వద్దా? ఎవరు పట్టించుకుంటలేరు. अगर से अपने गवर्नमेंट है तो अभी तक पानी आ जाता था. ఇప్పటి వరకు నీళ్లు వారించి చూపించేటోళ్ళం, మంచినీళ్ళు తేలేదు. అప్పుడు ఆ రకంగా మంచిగా మనం చేసుకుందాం. అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడడం త్వరలో. బసవేశ్వరుడు సంగమేశ్వర మన బసవేశ్వరుడికి విగ్రహానికి నారాయణఖేడ్లో దండేసుకొని
జరా సంఘంలో కేతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా? కొని వెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గిచ్చులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్యరావు సభకి తయారున్నట్టుండు, ఆల్రెడీ వాకింగ్ గికింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సార్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తుండే, ఇప్పటికే తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టేది లేదు. ఏం జరిగింది? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే మొన్న మళ్ళీ ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా 117 గెలుతా అంటాడు. ఆ రాముల వారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఏమైందో ముందు చెప్పు. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి చెప్తివి అంటే రుణమాఫీ కాదే, రేపు 117 నువ్వు గెలుతావు. 117 అంటే 1 1 7 1 1 1 7 గెలుతావు, 9 గెలుతావు. 117 గెలువు, 9 గెలుతావు. అంతకు మించి నీకు వచ్చేటి లేవు. మొన్న మన మెదక్ జిల్లాలో 7 గెలిచినాం మనం, జ్వరంలో 3 పోయినాయి. ఈ తాప 3 కూడా గెలుపుతా, 10 గెలిపిస్తాం, బరాబర్ గెలిపిస్తాం. ఓసారి రుణమాఫీ చూద్దామా? ఇక మీరు నిలబడ్డోళ్ళు జరుగురు బిడ్డ.